జీఎస్టీ వల్ల బంగారం ధర తగ్గిందా లేదా పెరిగిందా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇతర దేశాల్లో కంటే భారతదేశంలో బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అతిథులు దేశంలో బంగారంపై జీఎస్టీ పన్ను విధించేసరికి కొంతమంది బంగార ప్రియులు కొంచెం కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కోపాగ్ని జ్వాలలు జైట్లీ గారికి తగలగానే ఇదివరకు ఉన్న 5% కాస్త 3%గా నిర్ణయించాడు. జీఎస్టీ వల్ల బంగారం ఇంకా బంగారం అయిపోతుందా, మేము బంగారాన్ని కొనలేమా, ఈ విధంగా ఎంతో మంది మగువలు మదన పడుతున్నారు. ఈ నెల 1వ తారీఖు నుంచే బంగారం షాపులు ప్రభుత్వ ఆంక్షలను ఆమోదిస్తూ బంగారు షాపులు తెరిచి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత బంగారం ధరలు పెరుగుతాయేమని అంతకుముందే బంగారాన్ని కొనుగోలు చేశారు చాలా మంది. మరికొంతమంది బంగారు షాపు యజమానులు తమ పాత స్టాక్ ను ఖాళీ చేయడం కోసం భారీగా తగ్గింపు ధరలను చెప్పి వినియోగదారులను ఆకర్షించారు. అయితే 22 క్యారెట్ల బంగారం ద్వారా 1వ తారీఖు ముందు వరకు 2768 రూపాయలు కాగా జీఎస్టీ అమలుపరిచిన తర్వాత 2774 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 1వ తారీఖు ముందు వరకు 3019 రూపాయలు ఉండగా జీఎస్టీ అమలు పరిచిన తర్వాత అదే బంగారం ధర 3026 రూపాయలుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరపై అత్యంత స్వల్పంగా మాత్రమే భారం పడుతుంది, కానీ అంత పెద్ద మొత్తంలో పడదని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆడవారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నమాట. రాబోయే అక్షయ తృతీయ, శ్రావణ మాసం వేడుకలకు బంగారాన్ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. స్వల్ప కాలంలో సవాలు ఎదురైనా దీర్ఘకాలంలో బంగారానికి జీఎస్టీ మేలు చేస్తుందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం దిగుమతి సుంకంతో కలిపి ఆభరణాలపై 12.2% పన్నును వసూలు చేస్తున్నారని, దిగుమతి సుంకానికి అదనంగా 3% జీఎస్టీ రేట్ను నిర్ణయించడం వల్ల కొత్తగా పడే అదనపు భారం తక్కువేనని తాజా నివేదికలో WGC పేర్కొంది. 2017లో 650 నుంచి 750 టన్నుల బంగారానికి దేశం మొత్తంలో మంచి గిరాకీ లభించనుందని, జీఎస్టీ అమల్లోకి వచ్చాక 2020 నాటికి గిరాకీ 850 నుంచి 950 టన్నులకు చేరుతుందని అంచనా వేసింది. అయితే స్వల్ప కాలానికి మాత్రం తయారుదారులు, రిటైల్ వ్యాపారుల నిర్వహణ మూలధనం స్తంభించే అవకాశం ఉందని పేర్కొంది. చిన్నపాటి స్వర్ణకారులు, చిరు వ్యాపారులు మాత్రం కొత్త పన్ను విధానానికి మారేందుకు ఇబ్బంది పడతారని పేర్కొంది. అధిక పన్నుకు తోడు ఆదాయ పన్ను శాఖ దృష్టిలో పడకుండా ఉండేందుకు పాత బంగారాన్ని మార్చుకొని కొత్త ఆభరణాలను తీసుకోవడం పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఈ విధంగా ఉండగా ఇదివరకే ఖరీదైన లోహాలు వంటి బంగారం, వెండి వంటి వాటిపై పన్ను రేటు చాలా తక్కువగా ఉండడంతో మొదట బంగారంపై అమలు చేసిన రేట్లపై కొంతమంది బంగారు వ్యాపారులు అభ్యంతరాలను తెలిపారు. దీంతో మొదట ఊహించిన 5% పన్ను రేటు నుంచి బంగారం, వెండిపై పన్ను రేట్లను 3%కి తగ్గించారు. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం బంగారంపై విధించే పన్ను 1% ఉంటే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.